నిత్యం వైద్య వృత్తిలో తీరిక లేకుండా నిమగ్నమై ఉండే వైద్యులు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒంగోలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో హైదరీ క్లబ్లో జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు. ఐఎంఏ పూర్వపు రాష్ట్ర అధ్యక్షుడు రావిపాటి జయశేఖర్ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రీడలను తమ జీవితంలో భాగంగా అమర్చుకోవాలని డాక్టర్ జయశేఖర్ చెప్పారు. ప్రతి ఏడాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా గత 3 ఆదివారాల రోజున షటిల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్తో పాటు ఇతర క్రీడలను నిర్వహించామని తెలిపారు. విజేతలకు నూతన సంవత్సరం రోజున బైపాస్లోని హోండా షోరూమ్ వెనకగల వేదికపై బహుమతులు అందించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బి శివసేతారామయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్నె వీరయ్య చౌదరి, డాక్టర్ మండవ కమల, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ వీర, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సారాతో పాటు పలువురు వైద్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం రోగులతో నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లకు ఆట విడుపుగా నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచి ఆటలను స్పోర్ట్స్ను నిర్వర్తించి డాక్టర్లు ఉత్సాహంగా పాల్గొనేట్లుగా చేస్తుంది. అదే క్రమంలో గత 2 వారాలుగా రన్నింగ్ రేస్, షటిల్, వాలీబాల్, క్రికెట్ ఇలా అనేక గేమ్స్ ఆడిన తర్వాత ఈరోజు ముఖ్యంగా బ్యాడ్మింటన్, టెన్నిస్, క్యారమ్స్, చెస్, ఇండోర్ గేమ్స్ ఆడటానికి హైదరీ క్లబ్కి వచ్చాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివసేతారామయ్య గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రావిపాటి జయశేఖర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్నె వీరయ్య చౌదరి గారు, ఇంకా అందరూ అనేకమైన మహిళా వైద్యులు, డెంటల్ వైద్యులు ఇచ్చేసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఆటల పోటీల్లో పాల్గొని జనంలో తమ ఉత్సాహం పొందుతూ తమ కొత్త సంవత్సరంలో ప్రవేశించాలని మేమంతా ఆశిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి డాక్టర్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గేమ్స్ని ప్రారంభిస్తున్నాం. జనవరి 1వ తేదీ సాయంత్రం హోండా షోరూమ్ వెనక ఉన్న గ్రౌండ్స్లో ప్రత్యేకంగా నిర్వర్తించబడతాయి. వీటన్నిటికీ ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు, నాటికలు ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్లు. ఇదంతా కూడా మన శ్రమను మర్చిపోవటానికి డాక్టర్లు చేస్తున్న ప్రయత్నంగా భావిస్తూ
లాంగ్ లివ్ ఐఎంఏ. థ్యాంక్ యూ అని ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళ వృత్తిలో వాళ్ళు బిజీగా ఉన్నా కూడాను ఈ ఒంగోలు ఐఎంఏ తరఫున లాస్ట్ 3 సండేస్ నుంచి కూడాను రెగ్యులర్గా గేమ్స్ నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్గా జరుపుతున్నాం. అదే రకంగా ఇప్పుడు డాక్టర్లందరికీ, అటు మహిళా డాక్టర్లు కావచ్చు, జెంట్స్ డాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ యొక్క పిల్లలు, వాళ్ళందరికీ కూడాను మంచి ఆట విడుపుగా వాళ్ళకి అన్ని రకాలైన ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. అది ముఖ్యంగా ఈసారి ఈ సండే హైదరీ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఇది గుర్తించి ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యం కొరకు వాళ్ళు కూడాను ఈ రకమైన గేమ్స్ ఆడాలి. ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలరని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. కానీ ఒంగోలు ఐఎంఏ నుంచి మాట్లాడుతున్నాము. ఒంగోలు ఐఎంఏ ఎప్పుడూ యూనిటీగా ఉంటుంది. అందరం కలిసి ఉంటాము. లేడీ డాక్టర్స్, జెంట్స్ డాక్టర్స్, పిల్లలు అందరం. మాకు ఈ డిసెంబర్ వచ్చిందంటే ఒక పండగలాగా ఉంటుంది. ఎందుకంటే అందరం ఇక్కడ గేమ్స్ పెట్టుకుంటాము. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మా యూనిటీ అండ్ అలాగే పిల్లలందరూ కూడా కలిసి ఒకసారి ఇలా బయటకు వచ్చేసుకోవటం, అలాగే ఆర్గనైజింగ్ టీమ్కి మేము కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్తున్నామండి. మా ఐఎంఏ ఇలాగే ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలని, అంటే ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్లో ఎవ్రీ సండే జరుగుతాయి. అండ్ జాన్ 1 రోజు మాకు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో పిల్లలు కానీ లేడీస్ కానీ అందరం ఈ డిసెంబర్ కోసం, ఈ జాన్ 1 కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. లాంగ్ లివ్ ఐఎంఏ అండి. థ్యాంక్ యూ సో మచ్.